పూర్వకాలంలో ఓ గ్రామంలో సన్యాసి ఉండేవాడు. రోజంతా భిక్షాటన చేసి సాయం సంధ్య వేళకి ఊరి చివరి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చునేవాడు. అదే గ్రామంలో ఓ గజ దొంగ ఉండేవాడు. ఆ దొంగ రోజూ దొంగతనానికి వెళ్లే ముందు ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న దేవతకి నమస్కారం చేసి వెళ్ళేవాడు. వచ్చిన ప్రతిసారి ఆ సన్యాసి దొంగను చూసి చికాకు పడేవాడు. ఛీ, వీడిది ఒక బతికేనా, పరాయి వారి సొమ్ము దొంగలించి బతుకుతున్నాడు, వీడి పాపాలకి వీడు ఏదో ఒక రోజు ఆ నరకానికి పోతాడు అని తిట్టుకునేవాడు. ఆ దొంగ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు. ఒకరోజు సన్యాసి చెట్టు వద్దకు రాగానే ఆ దొంగ కూడా అదే సమయానికి వచ్చాడు. రోజు రోజుకి వీడి పాపాల చిట్టా ఎక్కువైపోతుంది. నేను ఈ రోజు నుండి వీడు దొంగతనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక రాయి తీసి పక్కన పెడతాను. అప్పుడు వాడి పాపాల గుట్ట ఎంత పెద్దదో తెలుస్తుంది అనుకున్నాడు. అప్పటి నుండి ఆ దొంగ దొంగతనానికి వెళ్ళే ప్రతిసారి ఒక్కో రాయి తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాడు సన్యాసి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సన్యాసి దొంగ ఒకే కాలానికి చనిపోయారు. వీరిద్దరినీ తీసుకుని వెళ్ళడానికి యమభటులు దైవదూతలు వచ్చారు. యమభటులు సన్యాసిని, దేవతలు దొంగని పట్టుకున్నారు. సన్యాసి ఆత్మ వారిని చూసి, మీరు పొరబడ్డారు, మీరు తీసుకుని వెళ్లాల్సింది ఆ దొంగని, వాడు పాపాత్ముడు, అక్కడ చూడండి వాడి పాపాల గుట్ట, అక్కడ ఎన్ని రాళ్లున్నాయో వాడు అన్ని పాపాలు చేశాడు అన్నాడు సన్యాసి. దానికి యమభటులు గట్టిగా నవ్వి, మేము వచ్చింది నిన్ను తీసుకువెళ్ళడానికే అన్నారు. దానికి సన్యాసి, నన్నెలా తీసుకుని వెళ్తారు, నేనేం పాపం చేశాను అని అడిగాడు. దానికి ఆ యమభటులు, ఆ దొంగని తిట్టుకుంటూ వాడి పాపాలను నువ్వు మూటగట్టుకున్నావు. ఆ దొంగ ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని పేదలకు పంచిపెట్టాడు. నిరంతరం దైవచింతనలో ఉండేవాడు. తన జీవితకాలం అంతా ఎవరో ఒకరికి సహాయం చేస్తూ పుణ్యం సంపాదించుకున్నాడు. అందుకే ఆ దొంగని దేవతలు స్వర్గలోకానికి తీసుకుని వెళ్తున్నారు. నువ్వు వాడి పాప చింతనలోనే నీ జీవితకాలాన్ని గడిపావు. అందుకే వాడి పాప ఫలమంతా నిన్నే చుట్టుకుంది అని చెప్పి ఆ యమభటులు ఆ సన్యాసిని యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు. నిజమే కదా, మనం పక్కవారిలో తప్పుల్ని ఎత్తి చూపుతూ మనలో ఉన్న ఆ కాస్త మంచిని కూడా పోగొట్టుకుంటున్నాం.